నమస్కారం. మీరు అసలు ఈరోజు మమతా సేవా సంస్థ అంతర్జాతీయ సేవా ఆంధ్రప్రదేశ్ మీరు ఎట్లా అనుకుంటున్నారు? ఏ విధంగా మీరు హ్యాపీ అనిపిస్తున్నారు? పల్లె పల్లె పాడా వస్తున్నా నేను ఢిల్లీ వస్తున్నా బ్రతుకుంటే ఆపరేషన్ తర్వాత పల్లె పల్లె తెలంగాణ ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో పల్లె పల్లె తిరిగి భారత రాజ్యాంగాన్ని రక్షిస్తాను ఒక ఉద్యమాన్ని మొదలు పెడతాను. అట్లాగే నిశ్శబ్ద విప్లవాన్ని రక్షిస్తాను, నిశ్శబ్ద విప్లవాన్ని రానున్న తరానికి తీసుకుపోతాను. ఆ నిశ్శబ్ద విప్లవం ఏంటంటే ఓటు హక్కు. పాలనలో మనం ఉండాలి, అప్పుడే మన సమస్య తీరుతారని ఒక మెసేజ్ ఇవ్వడానికి ఆయన వెళ్ళేవారు. అదే ఆశయంగా తీసుకొని నేను మన రెండు తెలుగు రాష్ట్రాల్లో పల్లె పల్లె పిలిస్తే వాళ్ళ బలపడటం, భారత రాజ్యాంగాల గురించి మాట్లాడి వాళ్ళని చైతన్యవంత పరిస్థితి వస్తున్నాయి. అట్లాగే ఇక్కడ మన గన్నవరంలో జాన్ అన్నగారు ఆయన ఆధ్వర్యంలో తన బిడ్డ చనిపోతే తన బిడ్డ కష్టంతో ఉన్నప్పుడు ఎంతోమంది సేవ తనకు వచ్చి సహాయం చేసిన వారిని గుర్తుపెట్టుకొని అలా సేవ చేసిన వారికి తనకున్న కొద్దిపాటి ఇన్కమ్ సోర్సెస్లో అందరినీ కలుపుకొని పెద్దలందరూ కలుపుకొని సేవ చేస్తున్న వాళ్ళకు గుర్తింపు ఇవ్వాలని తన చిన్నపాటి ఉద్యోగాన్ని తీసుకోవడం చాలా స్ఫూర్తిదాయకంగా అనిపించింది. అట్లాగే ఇక్కడ ఉన్న మన సాయి తేజ స్కూల్ ఆధ్వర్యంలో మన డైరెక్టర్ జంగి బాబన్న గారు ఇంత మంచి అవకాశం ఇలాంటి సేవలకు తను వెనకుండి నడిపేయడం చాలా ఆనందంగా. అట్లా ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా ఈ సేవా భావంలో వాళ్ళందరూ భాగం పంచుకుంటూ ప్రజలకు పిల్లలకు ఒక స్ఫూర్తిదాయకంగా నిలవడం చాలా ముఖ్యంగా మన ఏపీ తెలంగాణ రాష్ట్రంలో తెలుగు ప్రజలు ఏ నియోజకవర్గం చూసుకుంటే తెలుగు 50 కోట్లు ఉంటే కానీ ఎలక్షన్లో ఎమ్మెల్యేలు పోటీ చేసే పరిస్థితి రాలేదు. సార్ దీని మీద మీ సందేశం ఏంటి? డబ్బు ఒక పక్క కులము, ఒక పక్క మతము, ఒక పక్క వచ్చేసేమో బ్రాండీ రాజకీయాలు జరుగుతున్నాయి. బిర్యానీ పొట్లాలు ఇస్తేనే ఓట్లు వేసే పరిస్థితి వచ్చింది. దీని మీద మీ స్పందన ఏమంటారు? బిర్యానీ పొట్లాలు పంచలేదు, తర్వాత బ్రాండీ పంచలేదు, అందుకే ఓడిపోయారు. కానీ ఓడిపోయినాక ప్రజలు అందరూ అనుకున్నారు, ఏమంటారు, అదర్ కేటగిరీ పర్సన్స్ ఓడిపోయింది వెళ్ళాలనుకున్నారు. కానీ నేను ఓడిపోయినాక ప్రజల్లో చాలా దగ్గరైన ప్రజలు నన్ను గుర్తించారు. నేను ఓడిపోయినాక వాళ్ళకి తెలిసింది, అది ఇలాంటి నిజాయితీ గల ఒక నాయకురాలు మనం ఎంచుకోవాలని. ఈనాటికి కూడా సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి నన్ను ఆహ్వానిస్తుంటారు, పిలుస్తుంటారు, వాళ్ళు సన్మానం చేస్తుంటారు. అదే రానున్న తరానికి ఇవ్వాల్సిన ఆయుధం ఓటు హక్కు అని. బాబాసాహెబ్ ప్రపంచం లేని ఏ విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన భారత రాజ్యాంగం ఆధ్వర్యంగా ప్రతి 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి ఒక ఓటు హక్కు ఇచ్చారు. ఆ ఓటు హక్కు ఎంత అద్భుతమైనదంటే తన మనసుకు తగ్గట్టు, తన ఆలోచనకు తగ్గట్టు స్వేచ్ఛగా తను ఎవరికైనా ఓటేయచ్చు. భార్య భర్తను చెప్పుకోవాల్సిన అవసరం లేదు, భర్త భార్యకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు చెప్పుకోకున్నా కానీ తను ఆ 4 గోడల మధ్యలో స్వేచ్ఛంగా తన హక్కును వినియోగించుకుంటే ఒక స్వేచ్ఛమైన ఆయుధాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చారు. కానీ కొన్ని వర్గాల వాళ్ళు దాని వాళ్ళ స్వార్థాల కోసము ఓటు హక్కుని ఈ విధంగా గత ఏళ్ళగా తయారు చేస్తారు. దాన్ని ఇప్పుడు మనం ఒక ఉద్యమాన్ని మొదలుపెట్టబోతున్నాము. తెలంగాణ సంస్కృతి ద్వారా గద్దరు కల్చరల్ ఆధ్వర్యం ద్వారా ఆల్రెడీ తెలంగాణలో తెలంగాణ సంస్కృతి సారథిగా నన్ను నియమించారు. కాబట్టి పల్లె పల్లె తిరుగుతూ ప్రభుత్వం చేస్తున్న స్కీములను ప్రజలకు అందజేస్తూ అదేవిధంగా భారత రాజ్యాంగం గురించి మాట్లాడుతూ ఓటు విలువల గురించి మాట్లాడుతూ ఎవరైతే మన కష్టం తెలిసిన రాజుని మనము రాజుగా ఎంచుకుంటే, కష్టం తెలిసిన వ్యక్తిని రాజుగా ఎంచుకుంటే మనకు కష్టాలు తీరుతాయనే నిజాన్ని ప్రజల్లో, యువతల్లో, పిల్లల్లో తీసుకుపోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఒకప్పుడు ఉమ్మడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండేవారు, తెలుగు ప్రజలు కలిసి ఉండేవారు. ఇప్పుడు తెలంగాణ విడిపోయింది. కేవలం మీరు తెలంగాణకి పరిమితం అవుతారా? మా ఏపీలో చాలా వరకు అణగారి వర్గాలు ఉన్నాయి, పేద వర్గాలు ఉన్నాయి.
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇప్పటికీ చితికిపోతున్నారు. 70% వరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఓటింగ్ ఉన్నా ఇక్కడ అగ్రవర్గాలు మాత్రమే ఎదుగుతున్నాయి. దీనిపైన మీరు ఏమంటారు? ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు అతి త్వరలో పల్లె తిరుగుతారా, వస్తుంటారా? ఇక్కడ కూడా చైతన్య పరిచే అవకాశం ఉన్నాయంటారా మేడం? మొదటి అడుగు ప్రశ్నకి నన్ను గన్న పల్లెలారా తెలుగు తల్లి పల్లెలారా నీ పాటనై వస్తున్నాను నీ పాదాలకు వందనాలు అదే చెప్పారు. తెలంగాణ ఆంధ్ర బిడ్డలు తెలుగు బిడ్డలు. సో ఈ తెలంగాణ నాదే, ఆంధ్ర యావత్ భారతదేశం నాదే. ఖచ్చితంగా ఎక్కడైతే అణిచివేటు ఉంటుందో అక్కడ తిరుగుబాటు గీతమై గద్దరన్న వాయిస్ థ్యాంక్ యూ వెరీ మచ్.